ధ్యానానికి నియమం ఉంటుందా? సో ఇక్కడ రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మనకి ఏంటంటే 108 ధ్యాన పద్ధతులు అని మనము పురాణాల ఇతిహాసాల్లో కానివ్వండి, మనకి పూర్వీకుల్లో ఉన్న ఋషులు కానివ్వండి, వాళ్ళు ఒక రకాలైనటువంటి పరిశోధనలు చేసి అందులో 108 అని విభాగాలు చేశారు. అసలు ఏంటివి 108 ధ్యాన పద్ధతులు అంటే, మన శరీరం నడిపిస్తున్నది ఏంటి అంటే ప్రాణశక్తి. ఓకే. జీవం అంటారు వాటిని. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం. కదులుతుంది, గాలి తీసుకొని గాలి వదులుతున్నాం. కానీ లోపల ప్రాణశక్తి మన శరీరం నడిపిస్తుంది. ఇప్పుడు మనసు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. నిద్రపోతున్నానండి, అప్పుడు మనసు పని చేస్తుందా? చేయట్లేదు. మనకేం గుర్తున్నది కాబట్టి గుర్తున్నది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనసు పనిచేస్తుంది, మనసు లేచి ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మనకి రోజు 86,400 క్షణాల్లో 8 గంటలు నిద్రపోయాము, ఇంకా మిగతా 16 గంటలు ఉంది. అట్లా 16 గంటల్లో 50,000 నుంచి 60,000 క్షణాలు మన చేతులు ఉన్నాయి. అందులో 60,000 క్షణాలు మన చేతులు ఉన్నాయి. అందులో 10,000 తీసేద్దాం, 50,000 అనుకుందాం సరాసరి. 50,000 క్షణాలు మనము ఆలోచిస్తుంటాం. అదేంటని ఆలోచించాను, రెండే ఆలోచిస్తున్నాను. నేను తినాలి, పడుకోవాలి, లేవాలి, డ్రైవింగ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, కంపెనీలో వర్క్ చేయాలి, నా పని చేయాలి, నేను ఇంటికి రావాలి, మళ్ళీ పడుకోవడానికి అన్ని సర్దుబాటు చేసుకోవాలి. నేను ఇంతవరకు 15-20 ఆలోచిస్తున్నా అనుకుంటాం. కానీ లోపల మనసు ఎంతో ఆలోచిస్తుంటుంది. అంటే మనం పైకి అనుకున్న దానికంటే కూడా మనసు లోపల ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటుంది. అందుకోసమే ఊరుకున్న మనసు దయ్యం అంటారు. ఊరికే ఉన్నాం అనుకోండి, ఖాళీగా ఉన్నాం అనుకోండి, మనసు పిచ్చి లేపుతుంటుంది, ఏదో కొత్త ఏదో ఆలోచిస్తుంటుంది. వాడి మీద కోపం లేపుతుంటుంది, వీడి మీద ఎదిట్టాలనిపిస్తుంది, అది చేయాలనిపిస్తుంది, జరగబోతుంది, భయంగా ఉంటుంది అనమాట. అందుకోసం ఏదో పని చేయాలి. అందుకోసమే మనసు రాక్షసుడికి పని చెప్తుంటే పని చేస్తూనే ఉంటాడు కదా. మనకి గతంలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఎప్పుడు పని చెప్తుండాలి మనసు రాక్షసుడికి. పని చెప్పకపోతే మన మీదకి వస్తాడు. అవును అని మనం విని ఉంటాం. అదే. సో ఇప్పుడున్న కలియుగంలో ఏంటంటే మనస్సు రాక్షసి అయిపోయింది. అట్లాంటి రాక్షసుడు ఆ మనస్సుని, ఆ రాక్షసుని అదుపు పెట్టడానికి మనం ఏదో పని చేస్తూ ఉంటున్నాం. వేరే వైపు మనసు వెళ్లకుండా ఏంటంటే అందులో నిష్ణాతులం కావడానికి ఏదో ఒక సబ్జెక్ట్లో, ఏదో ఒక విద్య అనుకోండి, సంథింగ్ ఏదైనా సరే. వంట చేయడం కూడా విద్య కదా, ఏదో ఒక విషయం. వంట నుంచి మనకి ఏ పని అయినా సరే కూడా అన్నిటినీ నిష్ణాతం చేయడానికి మనసుని లోపల లగ్నం చేస్తున్నాం. అక్కడ ఆ లగ్నం చేయలేకపోతే ఏందనుకోండి, మనకి భగ్నం చేస్తుంది. ఓకేనా? మనం ఏం చేస్తుంది, పిచ్చిగా ఆలోచిస్తుంటుంది, ఏదో ఆలోచిస్తుంటుంది, పరిపరిదాలుగా ఆలోచిస్తుంటుంది, వాళ్ళని తిట్టాలనిపిస్తుంది, ఏదో లేనిపోని అన్ని లోపల సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. మైండ్ కదా, ఇప్పుడు మనం చూస్తున్నది మైండ్. దీని ఏమంటే కాన్షియస్ మైండ్ అంటారు. చేతన మనస్సు అంటారు. చేతనం మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా వింటున్నాం, ఇది చేతన మనస్సు. చైతన్యం కాదు, చేతన మనస్సు. ఆత్మ చైతన్యం అంటారు. ఓకే, ఆత్మ చైతన్యం అంటారు. అంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్. ఓకే, స్పిరిచువల్ కాన్షియస్నెస్. మన ఈ అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, సుప్రీం కాన్షియస్ మైండ్. ఓకే, ఈ 4 రకాలైన మైండ్లు. వాటి నుంచి ఉపభాగాలు ఏంటి అంటే, అన్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఆలోచించాలి కదా. ఇప్పుడు మైండ్ అంటే ఏంటి, ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, కొన్ని మంచి ఆలోచన చేస్తాము, కొన్ని చెడ్డ ఆలోచనలు. 2 విభాగాలుగా మనకి చిన్నప్పటి తెలిసిన విషయాలే, కొత్తవి ఏం కావు. ఇక్కడ ఏంటి, ఇంకా మంచి ఆలోచనలు మరి చెడు ఆలోచనలు ఉన్నాయి. చెడుకు ఇంకా లోపలికి వెళ్తుందంటే విధ్వంసకరమైన ఆలోచన అంటారు. ఆలోచన, దాన్ని డిజాస్టర్ థింకింగ్ అంటారు. ఓకేనా? డిజాస్టర్ థింకింగ్ అంటే విధ్వంసకరమైన ఆలోచనలు. నేను ఏదైనా చేస్తా అంతే, నాకు కావాలి. అవి ఎందుకు వస్తాయండి బ్రెయిన్లోకి? చెప్తాను. ఈ 4 రకాలుగా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మనకి మైండ్లు చెప్పుకున్నాం, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్, తర్వాత సూపర్ కాన్షియస్ మైండ్. సూపర్ కాన్షియస్ అనొచ్చు. మళ్ళీ వీటికి ఉపభాగాలు ఏంటంటే ఆలోచనలు చేయాలి. మైండ్ ఆలోచిస్తుంది కదా, ఫస్ట్ అన్కాన్షియస్ నుంచి డిజాస్టర్ థింకింగ్ చేస్తుంది. అంటే డిజాస్టర్ థింకింగ్ అంటే విధ్వంసకరమైన ఆలోచనలు. ఓకే. సబ్ కాన్షియస్ నుంచి నెగిటివ్ ఆలోచనలు, అంటే
కొంచెం చెడు అనుకుందాం. ఓకేనా. కాన్షియస్ నుంచి పాజిటివ్ థింకింగ్, ఓకే. అంటే మంచి ఆలోచనలు. సుప్రా కాన్షియస్ అంటే సుప్రీం కాన్షియస్ అనొచ్చు. సుప్రా కాన్షియస్, సుప్రీం కాన్షియస్ అది ఏం చేస్తుందంటే మిరాక్యులస్ థింకింగ్ చేస్తుంది. ఓకే. అంటే అద్భుతమైన ఆలోచన చేస్తుంది. పాజిటివ్ మైండ్ అనేది, పాజిటివ్ థింకింగ్ అనేది మంచి ఆలోచన చేస్తుంది. కాన్షియస్ మైండ్, ఓకే. పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు వస్తాయి. కాన్షియస్ లో ఉంటాం కాబట్టి మంచి ఆలోచన. అదే సుప్రీం కాన్షియస్కి వెళ్ళామనుకోండి, అద్భుతమైన ఆలోచన చేస్తుంటుంది. ఓకే. ఏంటి అద్భుతమైన ఆలోచన చేస్తుంది? సమాజం అంతా బాగుండాలి, సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. లోక కళ్యాణం అంటారు, దాన్ని ఏమంటే వసుదైక కుటుంబం అంటారు. వసుదేవ అంటారు యాక్చువల్గా, వసుదేవ కుటుంబము, వసుదైవ కుటుంబం. వసుధ అంటే భూమి, ఏవ అంటే అది, కుటుంబము అంటే కుటుంబము. అంటే భూమి అనేది ఒక కుటుంబం. కుటుంబము బాగానే ఉండాలి. మన కుటుంబం ఎలా ఉండాలండి? మన ఇంట్లో నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? పిల్లలు బాగుండాలి. ఎలా అయితే మన తల్లిదండ్రులు పిల్లల గురించి, పెద్దవారి గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎలా అయితే మంచి ఆలోచన చేస్తారో, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, మానసికంగా బాగుండాలి, శారీరకంగా మానసికంగా బాగుండాలి, శారీరకంగా బాగుండాలి, బుద్ధిపరంగా బాగుండాలి అని ఈ 3 కోరుకుంటారు తల్లిదండ్రులు. అవును. ఆ తల్లిదండ్రులు ఎలా అయితే పిల్లల గురించి ఆలోచిస్తారో, ఎవరైతే సుప్రీం మైండ్కి వెళ్తారో, సుప్రీం కాన్షియస్కి వెళ్తారో, అంటే ఏమంటారు, అద్భుతమైన ఆలోచనలకు ఎవరు వెళ్తారు మిరాక్యులస్ థింకింగ్ అంటారు. ఎవరైతే ఆ సుప్రీం మైండ్కు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ ప్రపంచం అంత కుటుంబం అనుకుంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మని తన కుటుంబం అనుకుంటుంది. అందరూ ఆత్మలమే కదా, ఇందాక అనుకున్నాం, ఇది 4th ఆత్మ అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే అది లోక కళ్యాణం గురించి ఆలోచిస్తుంటుంది. ఓకే. అంటే మంచి ఆలోచనల నుంచి అద్భుతమైన ఆలోచనలకి అదేం చేసి ఒక మెట్టు పైకి ఎక్కింది. హైయెస్ట్ స్టేజ్ ఎలా వెళ్ళిందంటే తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా. ఈ 3 అందరికీ ఉంటాయి. పాజిటివ్ థింకింగ్ చేస్తుంది, నెగిటివ్ థింకింగ్ చేస్తుంది, డిజాస్టర్ థింకింగ్ చేస్తుంది. నాకు బాగా ఒకరి మీద కోపం వచ్చిందండి, ఏం చేస్తామో డిజాస్టర్ థింకింగ్, వాళ్ళని ఏమైనా సరే కొట్టాలి, తిట్టాలి, ఏదైనా చేసేస్తుంది. అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు శరీరం ఉందండి, ఇక్కడ మీరు ఒక శరీరం, నేను ఒక శరీరం. కానీ లోపల శత్రువు ఎలా తయారవుతాడు? మనసు ద్వారే కదా. అవును. ఒక నచ్చడం, నచ్చకపోవడం, కోపం అన్ని. మిత్రుడు, శత్రుడు అనే ఇద్దరు ఉన్నారు. మిత్రువు, శత్రువు. మనసు ద్వారా మనం ఏర్పరచుకుంటున్నాం తప్ప శారీరకంగా ఎటువంటి లేదు కదా. నాకు ఎటువంటిది లేదు. కానీ లోపల మనసు ఏం చేస్తుంది? శత్రువుని క్రియేట్ చేసుకుంటుంది, సృష్టించుకుంటుంది. లేదంటే మనతో మంచిగా ఉన్నాడు అనుకోండి, ఏమనుకోండి, మిత్రుడు అనుకుంటాం. లేదంటే ఒక పదజాలం ఏదన్నా అసందర్భంగా వాళ్ళ మనసుని బట్టి వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, మనసు ఏం చేస్తుంది? శత్రువుని చూస్తుంది. ఇది అప్పుడు ఏం చేస్తుంది? వారి మీద కోపం వస్తుంది. ఇందాక అనుకున్నా, కోపము, ఆవేశము, క్రోధము. ఆ క్రోధం ఏం చేస్తుంది? విధ్వంసకరమైన ఆలోచన చేస్తుంది. నిన్న ప్రణాళిక వేస్తుంటుంది, ఎట్లా సరే ఏదైనా సరే అని ఏదో చేయాలి. సో మనం అన్కాన్షియస్ మైండ్లో ఉంటాం. అప్పుడు ఏమన్నప్పుడు నేను తిడుతున్నానండి, ఏమైంది? అన్కాన్షియస్లో ఉన్నానా, కాన్షియస్లో ఉన్నానా, సబ్ కాన్షియస్లో ఉన్నానా? అన్కాన్షియస్లో. అంటే ఏదో చేసేస్తాను. ప్రపంచం అలా అయిపోయింది ఇప్పుడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అన్కాన్షియస్లోనే ఉన్నారు. అన్కాన్షియస్, సబ్ కాన్షియస్లో ఉన్నారు. అంటే నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఓకే, మీ మీద నాకు కోపం లేదండి, శత్రువు కాదు. కానీ ఏం చేస్తాను? నాకన్నా బాగున్నారు, నాకన్నా బాగుంది అంటే చదువు విషయంలో కానివచ్చు, ఆకారం విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, మంచి కారు వాడుతున్నారు. మనం ఏమనుకుంటే లోపల మంచిగా కోరుకోం, నాకన్నా ఎక్కువ ఉన్నారే వీళ్ళు అని నెగిటివ్ థింకింగ్ చేస్తాం. సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ ఎక్కడి నుంచి వచ్చింది? చిత్తం అనేది గత జన్మల నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ అనుకున్నాం కదా. చిత్తం అవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా. అంటే ఈ చిత్తంలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ గతాన్ని కూడా కూడబెట్టి ఉంది కదా.